నమస్కారం. కేకేయ రాజ్యం నుండి భరతుడు అయోధ్యకు చేరుకున్నాక తండ్రి మరణ వార్త తెలిసి శోకసముద్రంలో మునిగిపోవడం వరకు గత భాగంలో చూశాం. సాధారణంగా దశరథుడి మరణం తర్వాత కథను చాలా వేగంగా చిత్రకూట యాత్ర వైపు తిప్పేస్తుంటారు. కానీ వాల్మీకి మహర్షి రాసిన అసలు రామాయణంలో రాజు మరణించిన నాటి నుండి అంత్యక్రియలు ముగిసే వరకు జరిగే ప్రతి రోజు ఎంతో కీలకం. ఈ రోజు ఎపిసోడ్లో మనం సుదీర్ఘమైన అత్యంత నాటకీయమైన ప్రయాణాన్ని చూడబోతున్నాం. 7 రోజులుగా నూనెలో భద్రపరిచి దశరథుడి దేహాన్ని బయటకు తీసి సరయు నదీ తీరాన అంత్యక్రియలు నిర్వహించడం, ఆ తర్వాత 10 రోజులు శోకదీక్ష, 12వ రోజు శ్రాద్ధ కర్మలు మరియు 13వ రోజు అస్థి సంచయనం వేళ శ్మశాన ధూళిలో భరత శత్రుఘ్నులు పడిన మానసిక క్షోభ వాల్మీకి మహర్షి శ్లోకంలో గుండెల్ని పిండేలా చెక్కారు. ఒకవైపు తండ్రిని కోల్పోయిన ఆ రాజకుమారులు విలపిస్తుంటే, మరోవైపు అంతఃపురంలో ఈ అనర్థాలన్నింటికీ కారణమైన మందర నవరత్నాల ఆభరణాలు ధరించి గర్వంగా తిరుగుతూ శత్రుఘ్నుడి కంటపడుతుంది. శాంత స్వభావుడైన శత్రుఘ్నుడు ఆమెను అంతఃపుర నేలపై ఈడ్చి కొడుతుంటే భరతుడు ఏ ధర్మాన్ని గుర్తు చేసి ఆపాడు? మూల గ్రంథంలో ఉన్న ఈ 3 సర్గల సత్యాలను ఏ ఒక్క శ్లోకాన్ని వదలకుండా ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. ఆ విధంగా తీవ్రమైన శోకంతో రగిలిపోతున్న కైకేయి కుమారుడైన భరతుడిని చూసి మాట్లాడే వారిలో శ్రేష్ఠుడు, అద్భుతమైన వాక్చాతుర్యం కలవాడు బ్రహ్మర్షి అయిన వశిష్ఠ మహర్షి ఈ క్రింద విధంగా పలికారు. మహాకీర్తివంతుడైన ఓ రాజకుమార భరత, నీకు భద్రం కలుగు కాక. ఇక ఈ శోకాన్ని ఆపు. కాలం దాటిపోతోంది. ఇప్పుడు కాలేయ గమనానికి తగినట్లుగా మరణించిన నీ తండ్రి గారైన దశరథ మహారాజుకు జరగాల్సిన అంతిమ సంస్కారాలను, ఉత్తర క్రియలను శాస్త్రోక్తంగా ప్రారంభించు. కులగురువు వశిష్ఠ మహర్షి పలికిన హితవు మాటలు విన్న తర్వాత ధర్మం తెలిసిన భరతుడు మనసును స్థిమతిపరుచుకున్నాడు. తన తండ్రికి జరగాల్సిన ప్రేత కార్యాలన్నింటినీ, అంతిమ సంస్కారాలను నిర్వహించడానికి సిద్ధమయ్యాడు. భరతుడి ఆదేశం మేరకు అంతవరకు నూనెలో ముంచి భద్రపరిచిన దశరథ మహారాజు పార్థివ దేహాన్ని వెలుపలకు తీసి నేలపై ఉంచారు. చాలా రోజులు నూనెలో ఉండడం వల్ల ఆ రాజు ముఖం కొద్దిగా పసుపు రంగులోకి మారింది. అయినా కూడా ఆయన ముఖం చూస్తుంటే చనిపోయినట్లు కాకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నట్లే ఉంది. ఆ తర్వాత ఆ దేహాన్ని రకరకాల నవరత్నాలతో అలంకరించిన ఒక ఉత్తమమైన శయ్యపై పడుకోబెట్టారు. తన తండ్రిని ఆ స్థితిలో చూసిన కుమారుడైన భరతుడు తీవ్రమైన దుఃఖంతో మళ్లీ విలపించడం ప్రారంభించాడు. రాజా, తండ్రి, నేను ఇక్కడ లేని సమయంలో, నేను ఇంకా రాకముందే ధర్మం తెలిసిన రాముడిని, మహాబలవంతుడైన లక్ష్మణుడిని అడవులకి పంపించి నువ్వు కూడా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని ఎందుకు నిశ్చయించుకున్నావు? నీ మనసులో ఏముంది తండ్రి? ఇక్కడ వాల్మీకి మహర్షి ఆనాటి శాస్త్రీయ పద్ధతులను అద్భుతంగా వివరించారు. భరతుడు కేకేయ రాజ్యం నుండి రావడానికి 7 రోజులు పట్టింది. అంతవరకు రాజు శరీరం పాడవకుండా ఉండడం కోసం తైలద్రోణిలో భద్రపరిచారు. శరీరాన్ని బయటికి తీసినప్పుడు అది చెడిపోలేదు. కేవలం నూనె రంగు వల్ల ముఖం కొంచెం పసుపు రంగులోకి మారింది. తన తండ్రి నిద్రిస్తున్నట్లే ఉన్నాడని భరతుడు అనుకోవడం ఆయనలోని పుత్రవాత్సల్యాన్ని చూపిస్తోంది. మహారాజా, ఏ కష్టమైన పనినైనా ఎంతో సులువుగా, అద్భుతంగా చేయగల పురుష సింహుడైన నా అన్న రాముడు ఇక్కడ లేడు. ఆయన లేని లోటుతో ఇప్పటికే తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయిన నన్ను ఇలా ఒంటరిగా విడిచిపెట్టి నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు తండ్రి? రాజా, నువ్వు లేని ఈ భూమి భర్తను కోల్పోయిన విధవలా కళావిహీనంగా మారిపోయింది. ఆకాశంలో చంద్రుడు లేకపోతే రాత్రి ఎంత భయంకరంగా ఉంటుందో, నువ్వు రాముడు లేని ఈ అయోధ్య నగరం నాకు అంతకంటే ఘోరమైన చీకటిలా కనిపిస్తోంది. ఈ విధంగా దీనమైన మనస్సుతో అంతులేని దుఃఖంతో విలపిస్తున్న భరతుడిని చూసి బ్రహ్మర్షి వశిష్ఠుడు మళ్లీ ఇలా పలికారు. మహాబాహో భరత, ప్రజాపతి అయిన నీ తండ్రి దశరథ మహారాజుకు ఏ అంత్యక్రియలు చేయాలో వాటిని ఎటువంటి పక్షపాతం, ఆందోళన లేకుండా, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే ప్రారంభించు. గురువుగారైన వశిష్ఠ మహర్షి మాటలు శిరసావహించి అలాగే కానివ్వండి అని భరతుడు పలికాడు. వెంటనే అంత్యక్రియలను శాస్త్రోక్తంగా నిర్వహించే ఋత్విక్కులను, పురోహితులను, వేద పండితులను పనులు త్వరగా ప్రారంభించాల్సిందిగా ఆదేశించాడు. దశరథ మహారాజు తన జీవిత కాలంలో నిరంతరం పూజించిన పవిత్రమైన అగ్నులను, అగ్నిహోత్రం, గార్హపత్యం మొదలైన శ్రౌతాగ్నులను ఋత్విక్కులు, యాజకులు శాస్త్రవిహితంగా ఆయన అగ్నిశాల నుండి వెలుపలికి తీశారు.
ఆ అగ్నులను పాత్రలో ఉంచుకుని రాజదేహానికి ముందంజలో నడవసాగారు. ఆ తర్వాత జీవరహితుడైన దశరథ మహారాజు పార్థివ దేహాన్ని ఒక పవిత్రమైన అలంకరింపబడిన పల్లకిపై ఉంచారు. దుఃఖంతో గొంతు మూసుకుపోగా మనస్సు కలత చెందిన రాజభృత్యులు, పరిచారికులు ఆ పల్లకిని భుజాలపై మోశారు. మహారాజు అంతిమయాత్ర సాగుతున్న మార్గమంతటా ఆయనకు ముందే వెళుతున్న కొందరు సేవకులు పేదలకు, ప్రజలకు నాణ్యాలను, బంగారాన్ని మరియు రకరకాల వస్త్రాలను దానంగా చల్లుతూ సాగిపోయారు. వాల్మీకి మహర్షి ఇక్కడ ప్రాచీన భారతీయ రాజ సంస్కారాన్ని, వైదిక విధులను అద్భుతంగా చూపించారు. మొదటిది అగ్నిహోత్రం. ఒక అహితాగ్ని మరణించినప్పుడు ఆయన జీవితాంతం పూజించిన అగ్నితోనే ఆయన శరీరాన్ని దహనం చెయ్యాలి. అహితాగ్ని అంటే నిత్యం యజ్ఞాలు చేసే రాజు. అందుకునే ఋత్విక్కులు ఆ పవిత్ర అగ్నిని ముందు తీసుకెళ్తున్నారు. రెండవది చరమదానం. ఒక గొప్ప చక్రవర్తి అంతిమయాత్రలో లోభత్వం చూపకూడదు. రాజు భూమిని విడిచి వెళ్తున్న వేళ ఆయన కీర్తికి తగ్గట్టుగా దారి పొడుగునా బంగారం, వస్త్రాలు దానం చేయడం ఆనాటి ఆచారం. అయోధ్య వీధులు గుండా ఆ పల్లకి కదులుతుంటే అటు బంగారం చల్లుతున్నా కూడా జనాలు వాటిని ఏరుకునే స్థితిలో లేరు. అందరి కళ్ళు తమను అనాథలను చేసి వెళ్తున్న రాజుపైనే ఉన్నాయి. అక్కడ అంత్యక్రియల స్థలంలో ఉన్న మరికొందరు సేవకులు, మంత్రులు దశరథ మహారాజు కోసం పవిత్రమైన సుగంధాన్నిచ్చే చందనపు చెక్కలు, అగరు కాష్టాలు, అగరధూప ద్రవ్యాలు, అలాగే సరళ వృక్షపు చెక్కలు, పద్మక వృక్షపు కాష్టాలు మరియు పరమ పవిత్రమైన దేవదారు వృక్షాల చెక్కలను సేకరించి తెచ్చారు. వాటన్నిటితో ఒక అద్భుతమైన చితిని నిర్మించారు. ఆ చితిపై ఇంకా ఎన్నో రకాల శ్రేష్టమైన, దివ్యమైన ఇతర సుగంధ ద్రవ్యాలను ఉంచారు. ఆ తర్వాత వేద పండితులైన ఆ ఋత్విక్కులు దశరథ మహారాజు పార్థివ దేహాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ చితి మధ్య భాగంలో పడుకోబెట్టారు. వాల్మీకి మహర్షి ఇక్కడ కేవలం కట్టెలని కాకుండా రాజు కోసం వాడిన వృక్షాల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. చందనం, అగరు, దేవదారు ఇవన్నీ హిందూ సాంప్రదాయంలో దేవతార్చనకు, యజ్ఞాలకు వాడే పరమ పవిత్రమైన సుగంధభరితమైన వృక్షాలు. నిరంతరం యజ్ఞాలు చేసిన ఆ రాజర్షి శరీరం చితిపై కాలిపోతున్నప్పుడు కూడా పవిత్రమైన సుగంధాన్నే ఇవ్వాలి, కానీ దుర్వాసన రాకూడదనేది ఆనాటి వైదిక పద్ధతి. రాజుని చితిపై పడుకోబెట్టిన ఆ క్షణం అయోధ్య పరివారం, మంత్రులు మరియు భరత శత్రుఘ్నులు గుండెలు పగిలిపోయాయి. కొన్ని వందలు యజ్ఞాలు చేసి లోకాలను పాలించిన ఆ చేతులు, ఆ శరీరం ఇప్పుడు కట్టెల మధ్య నిర్జీవంగా పడి ఉంది. ఆ తర్వాత ఆ ఋత్విక్కులు శాస్త్రోక్తంగా చితికి అగ్నిని ముట్టించారు. అగ్ని ప్రజ్వలితుండగా వారు పవిత్ర మంత్రాలను జపించారు. అదే సమయంలో సామవేదాన్ని గానం చేసే పండితులు అక్కడ చేరి శాస్త్రవిహితంగా పితృదేవతలకు ప్రీతి కలిగించే సామగాన మంత్రాలను అత్యంత కరుణాజనకమైన స్వరంతో ఆలపించారు. మరొక వైపు దశరథ మహారాజు భార్యలైన అంతఃపుర స్త్రీలందరూ తమ తమ అర్హతలను బట్టి పల్లకీలో, ఇతర వాహనాల్లో కూర్చుని వృద్ధులైన రక్షకులు, సేవకులు తమను అనుసరిస్తుండగా అయోధ్య నగరాన్ని విడిచి సరయూ నదీ తీరంలో అంత్యక్రియలు జరుగుతున్న ఆ ప్రదేశానికి చేరుకున్నారు. చితిపై కాలుతున్న ఆ మహారాజు చుట్టూ ఋత్విక్కులు, వేద పండితులు శాస్త్ర నియమం ప్రకారం అపసవ్యంగా, అంటే కుడి నుండి ఎడమకు పితృకార్యాల్లో చేసే ప్రదక్షిణగా తిరిగారు. వారిని అనుసరిస్తున్న కౌసల్యాదేవి ముందడుగు వేయగా శోకంతో దహించుకుపోతున్న అంతఃపుర స్త్రీలందరూ కూడా ఏడుస్తూ ఆ చితి చుట్టూ అపసవ్య ప్రదక్షిణలు చేశారు. వాల్మీకి మహర్షి ఇక్కడ వైదిక అంత్యక్రియల అత్యున్నత సాంప్రదాయాలను కళ్లకు కట్టారు. సామగానం. హిందూ ధర్మంలో మరణ సమయాల్లో సామవేద మంత్రాలను గానం చేయడం ఆత్మకు పరమశాంతిని ఇస్తుందని నమ్ముతారు. ఆ మంత్రాల ధ్వని ఒకవైపు, అగ్ని లీలాజలం మరొక వైపు ఆ ప్రదేశాన్ని దైవికంగా మార్చేశాయి. ప్రసవ్య ప్రదక్షిణ. సాధారణంగా దేవుడికి సవ్యంగా ప్రదక్షిణలు చేస్తారు, కానీ చనిపోయిన వారికి చేసే కర్మల్లో అపసవ్యం ప్రదక్షిణ చేయడం వైదిక నియమం. కౌసల్యాదేవి అంతఃపురాన్ని విడిచి నదీ తీరానికి రావడం, కాలుతున్న భర్త దేహాన్ని చూసి విలపించడం అక్కడున్న వారందరినీ కన్నీరు పెట్టించింది. మహారాణిగా ఎంతో వైభవాన్ని చూసిన ఆమె ఈనాడు విధవగా మారి చితి చుట్టూ తిరగడం కాలమహిమకు నిదర్శనం. ఆ సమయంలో చితిపై కాలుతున్న భర్తను చూసి వేలాది మంది అంతఃపుర స్త్రీలు ఒక్కసారిగా పెట్టిన గుండెలవిసే రోదనలు అక్కడ వినిపించాయి. వారి ఏడుపులు ఎలా ఉన్నాయంటే, తమ జంటను కోల్పోయి అల్లాడిపోయే వేలాది ఆడ క్రౌంచ పక్షులు ఒకేసారి ఆక్రందిస్తే ఎంతటి కరుణాజనకంగా ఉంటుందో
అంతటి ఆర్తితో నిండి ఉన్నాయి. ఆ విధంగా తమను తాము నియంత్రించుకోలేక మాటిమాటికి విలపిస్తూ ఏడుస్తున్న ఆ ఉత్తమ వనితలందరూ తమ తమ వాహనాల నుండి దిగి తర్పణాలు ఇవ్వడం కోసం సరయూ నదీ తీరానికి చేరుకున్నారు. ఆ తర్వాత రాజకాంతలందరూ, మంత్రులు, పురోహితులు భరతుడితో కలిసి మహారాజుకు జలతర్పణాలు వదిలేరు. అనంతరం అందరూ కన్నీళ్లు నిండిన కళ్లతో అయోధ్య నగరంలోకి తిరిగి ప్రవేశించారు. శాస్త్ర నియమం ప్రకారం ఆ తర్వాత 10 రోజుల పాటు వారు ఎటువంటి సుఖభోగాలకు దూరంగా నేలపైనే పడుకుంటూ అత్యంత దుఃఖభరితంగా శోకదీక్షను గడిపారు. వాల్మీకి మహర్షి ఇక్కడ రామాయణానికి మూలమైన క్రౌంచపక్షి ఉపమానాన్ని మళ్లీ వాడారు. బాలకాండలో ఒక క్రౌంచపక్షి చనిపోతే వాల్మీకి నోట శ్లోకం వచ్చింది. ఇక్కడ దశరథుడి మరణంతో అంతఃపుర స్త్రీల రోదనలు అదే పక్షుల శోకంతో పోల్చడం విశేషం. అంత్యక్రియల అనంతరం నదిలో స్నానం చేసి నీటిని దోసెళ్లతో వదిలే తిలోదక ప్రక్రియ ముగిసింది. వైభోగాలకు నిలయమైన అయోధ్య అంతఃపురం ఇప్పుడు శోకగృహంగా మారింది. భరతుడు, కౌసల్య, సుమిత్రతో సహా అందరూ మంచాలను వదిలేసి నేలపైనే దర్బలు లేదా చాపలు పరుచుకుని 10 రోజుల పాటు అశౌచ అంటే సూతకం విధులను పాటించారు. అయోధ్య చరిత్రలో ఇంతటి చీకటి రోజులు ఎన్నడూ రాలేదు. ఆ విధంగా 10 రోజుల అశౌచకాలం గడిచిపోయిన తర్వాత రాజకుమారుడైన భరతుడు మంగళ స్నానాదులతో శుద్ధిని పొందాడు. తదనంతరం 12వ రోజు రాగానే శాస్త్రోక్తంగా తన తండ్రికి జరగాల్సిన శ్రాద్ధ కర్మలను అత్యంత శ్రద్ధతో జరిపించాడు. ఆ శ్రాద్ధ కర్మల సందర్భంగా భరతుడు వేద పండితులైన బ్రాహ్మణులకు అపారమైన రత్నాలను, అమితమైన ధనాన్ని, కొరత లేకుండా పుష్కలంగా అన్నదానాన్ని చేశాడు. అలాగే ఎంతో విలువైన వస్త్రాలను, రకరకాల మణిమాణిక్యాలను దానంగా ఇచ్చాడు. అంతేకాకుండా భరతుడు తెల్లటి మేకల సమూహాలను, వందలాది పవిత్రమైన గోవులను, దాసీలను, దాసులను, వాహనాలను మరియు నివసించడానికి వీలుగా ఉండే విశాలమైన పెద్ద పెద్ద గృహాలను కూడా బ్రాహ్మణులకు భూరి దానాలుగా సమర్పించాడు. ప్రాచీన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఒక చక్రవర్తి మరణించినప్పుడు 12వ రోజు చేసే ద్వాదశాహ శ్రాద్ధం అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే జీవుడు పితృలోకాలకు ప్రయాణించే సమయం ఇది. భరతుడు ఇక్కడ కేవలం మొక్కుబడిగా కాకుండా దశరథుడి కీర్తికి తగ్గట్టుగా రాజశ్రాద్ధాన్ని నిర్వహించాడు. బాస్తికం ఈ పదానికి శాస్త్రాల్లో తెల్లటి మేకలు లేదా గొర్రెల సమూహం అని అర్థం. ఆ కాలంలో వీటిని దానం చేయడం సమృద్ధికి సంకేతం. భూరి దానాలు అన్నం, బంగారం, గోవులతో పాటు ఇళ్లను కూడా దానం చేయడం ద్వారా భరతుడు తన తండ్రిపై ఉన్న భక్తిని చాటుకున్నాడు. అయోధ్యలోని పేదలు, పండితులు అందరూ ఆ అన్నదానంతో లభించిన సంపదతో తృప్తి చెందారు. ఆ విధంగా రాజకుమారుడైన భరతుడు తన తండ్రి పరలోక కర్మల నిమిత్తం బ్రాహ్మణులకు భూరి దానాలు సమర్పించాడు. తదనంతరం 13వ రోజు తెల్లవారిన సమయాన కాలిని చితి నుండి అస్థికులు సేకరించి శుద్ధి చేయడానికి భరతుడు శ్మశానానికి చేరుకున్నాడు. అక్కడ తండ్రి కాలి బూడిదైన చితిని చూడగానే ఆ మహాబాహువైన భరతుడు శోకంతో మునిగిపోయి దుఃఖం గొంతులోనే నలిగిపోతుండగా మళ్లీ విలపించడం ప్రారంభించాడు. తన తండ్రి కాలిపోయిన ఆ చితి మొదట్లో కూర్చుని తీవ్రమైన దుఃఖంతో భరతుడు ఏడుస్తూ ఇలా అన్నాడు: తండ్రి, నీ అన్నయ్యైన రాముడి చేతుల్లో నిన్ను పెడుతున్నాను అని నన్ను ఏ అన్నకైతే అప్పగించావో ఆ రాఘవుడు ఇప్పుడు ఇక్కడ లేడు. హిందూ సాంప్రదాయంలో అంత్యక్రియల తర్వాత అస్థి సంచయనం, చితిని శుద్ధి చేసి ఎముకలను సేకరించడం అనేది అత్యంత కఠినమైన ఘట్టం. ఎందుకంటే అంతవరకు మనిషి రూపంలో చూసిన తండ్రిని 13వ రోజు కేవలం బూడిద కుప్పగా, కొన్ని అస్థికల రూపంలోనే చూడాల్సి వస్తుంది. భరతుడు చితి దగ్గరకు రాగానే ఆయనకు దశరథుడు చివరి రోజుల్లో అన్న మాటలు గుర్తొచ్చాయి. సాధారణంగా తండ్రి చనిపోయేటప్పుడు కొడుకు బాధ్యతలను పెద్ద కొడుక్కి అప్పగిస్తాడు. ఇక్కడ దశరథుడు కూడా భరతుడి బాధ్యతను రాముడికి అప్పగించి కన్ను మూశాడు. కానీ విధి వైపరీత్యం వల్ల ఇప్పుడు తండ్రి ఏమో బూడిదైపోయాడు. రక్షించాల్సిన అన్న రాముడేమో అడవుల పాలయ్యాడు. నన్ను ఎవరికైతే అప్పగించేవో ఆ అన్నయ్య లేనప్పుడు ఈ బూడిద కుప్పు ముందు నేను ఒంటరిగా ఏం చెయ్యాలి తండ్రి అంటూ భరతుడు గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు. తండ్రి, ఆశ్రయమైన నా అన్న రాముడు అడవులకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు కూడా నన్ను ఈ శూన్యమైన అయోధ్యలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు. ఎలాగైతే ఒక్కగానొక్క కొడుకు అడవికి వెళ్ళిపోతే ఆ కన్న తల్లి దిక్కు లేకుండా అనాథ అయిపోతుందో, అలాగే రక్షకుడైన అన్న రాముడు అడవికి వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు నేను కూడా ఈ అయోధ్యలో పూర్తిగా అనాథనైపోయాను. ఓ రాజా,
పుత్రుడిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ పెద్దమ్మ కౌసల్యాదేవిని సైతం ఇలా ఒంటరిగా వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎర్రటి రంగులో ఉన్న చితి బూడిదను, కాలిపోయిన ఎముకలు ఒక చోట చేరి ఉన్న ఆ చితి స్థలాన్ని, అనగా ఒకనాడు దివ్య తేజస్సుతో వెలిగిపోయిన తన తండ్రి శరీర ముగింపును భరతుడు చూశాడు. ఆ దృశ్యాన్ని చూడగానే భరతుడు భరించలేని వేదనతో గొంతులోంచి దీనమైన శబ్దాలు చేస్తూ తీవ్రమైన శోకంలో మునిగిపోయాడు. ఏడుస్తూ నిస్సహాయుడై ఒక్కసారిగా ఆ శ్మశాన భూమిపై కుప్పకూలిపోయాడు. పవిత్రమైన వ్రతాన్ని ఆచరిస్తున్న భరతుడు స్పృహ తప్పి నేలపై పడిపోగానే మంత్రులు, పరివారమంతా ఒక్కసారిగా ఆయన వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆయన నేలపై పడి ఉన్న రూపం ఎలా ఉందంటే, పూర్వం ఇంద్రుడి ఉత్సవం ముగిసిన తర్వాత తాడు తెగి కింద పడిపోయిన పెద్ద విజయ ధ్వజస్తంభంలా ఉంది. ఆ పడిపోయిన రాజకుమారుని లేపడానికి మంత్రులంతా చుట్టుముట్టారు. పుణ్యకాలం ముగిసిపోగానే స్వర్గం నుండి కిందకి పడిపోతున్న యయాతి మహారాజును చూసి చుట్టూ ఉన్న ఋషులు ఎలా ఆందోళన చెందారో, అలా నేలపై పడి ఉన్న భరతుడిని చూసి మంత్రులు కలవరపడ్డారు. మరోవైపు అంతులేని దుఃఖంలో మునిగిపోయి తన అన్న భరతుడిని చూడగానే తమ్ముడైన శత్రుఘ్నుడు కూడా తట్టుకోలేకపోయాడు. తన తండ్రి దశరథ మహారాజును మనస్సులో స్మరించుకుంటూ శత్రుఘ్నుడు కూడా స్పృహ కోల్పోయి ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత కొద్దిగా తెలివి రాగానే ఒక పిచ్చివాడిలా స్పృహలేని స్థితిలోనే తీవ్రమైన ఆవేదనతో ఏడుస్తూ విలపించడం ప్రారంభించాడు. వాల్మీకి మహర్షి ఇక్కడ 2 గొప్ప పౌరాణిక ఉపమానాలను వాడారు. ఇంద్రధ్వజం, ప్రాచీన కాలంలో ఇంద్రోత్సవం అనే పెద్ద పండగ చేసేవారు. అందులో ఒక పెద్ద రంగుల ధ్వజస్తంభాన్ని నిలబెట్టి పూజించేవారు. ఉత్సవం ముగియగానే దాన్ని కింద పడేసేవారు. అంతటి ఆజానుబాహుడు, తేజోవంతుడైన భరతుడు ఆ శ్మశానంలో ధూళిలో పడిపోవడాన్ని వాల్మీకి ఆ ధ్వజస్తంభంతో పోల్చారు. రెండవది యయాతి పతనం. యయాతి మహారాజు తన పుణ్యం క్షీణించగానే స్వర్గం నుండి కిందకు పడిపోతాడు. అప్పుడు అంతరిక్షంలో ఉన్న ఋషులంతా ఆయన్ని చుట్టుముడతారు. ఇక్కడ భరతుడు పడిపోగానే మంత్రులు చుట్టుముట్టడాన్ని ఆ ఘట్టంతో పోల్చడం విశేషం. ఆ సమయంలో శత్రుఘ్నుడు తన తండ్రి దశరథుడికి ఉన్న రకరకాల ఉత్తమ గుణాలను, ఆయనతో గడిపిన క్షణాలను మాటిమాటికి గుర్తు చేసుకున్నాడు. ఆ జ్ఞాపకాలు ఆయన్ను ఒక పెద్ద శోకసాగరంలో ముంచేశాయి. ఆ సముద్రం ఎలాంటిదంటే, మందర అనే పెద్ద తుఫాను వల్ల పుట్టింది. కైకేయి అనే క్రూరమైన మొసళ్లతో నిండి ఉండి, మరియు ఆమె కోరిన వరాలు అనే దాటలేనంత పెద్ద అలలతో కదల్చలేనంత భయంకరంగా ఉంది. అటువంటి శోక సముద్రం శత్రుఘ్నుడిని ముంచేసింది. తండ్రి, ఎంతో సుకుమారుడు, చిన్నవాడు అయిన ఈ భరతుడిని నువ్వు ఎల్లప్పుడూ ఎంతో ముద్దుగా లాలనగా చూసుకున్నావు. నువ్విచ్చే భోజన పదార్థాలలో, పానీయాల్లో, వస్త్రాలలో, ఆభరణాలలో ప్రతి దానిలోనూ ఎప్పుడు భరతుడు గురించే ఆలోచించేవాడివి కదా. అటువంటి నీ ముద్దులు కొడుకైన భరతుడు ఇక్కడ ఒంటరిగా విలపిస్తుంటే ఆయనను విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు తండ్రి? రాజా, మా కోరికలన్నింటినీ గమనించి మమ్మల్ని అందరినీ ఎంతో ప్రేమతో ఆదరించిన నువ్వు ఈనాడు లేవు. ఇకపోయి మా కోసం పనిచేసేవారెవరు? ఇంతటి ఘోరమైన విపత్తు జరిగి గుండెలు పగిలిపోయే సమయం వచ్చినా ఈ భూదేవి ఎందుకు బద్దలైపోవడం లేదు? నన్ను తనలో ఎందుకు దాచుకోవడం లేదు? ధర్మం తెలిసిన మహాత్ముడు అయిన నువ్వు లేకపోవడంతో ఈ అయోధ్య అసలు లక్ష్మి లేని దానిలా మారిపోయింది. తండ్రి, నువ్వేమో స్వర్గానికి వెళ్ళిపోయావు. నా ప్రాణ సమానుడైన అన్న రాముడేమో అడవుల పాలయ్యాడు. తండ్రిని, అన్నను ఇద్దరినీ కోల్పోయి ఇక్ష్వాకు వంశస్థులు పాలించిన ఈ శూన్యమైన అయోధ్యలో నేను బ్రతికి ఉండి ఏం లాభం? నాకు ఇంకా జీవించాలనే శక్తి లేదు. నేను కూడా ఇప్పుడే ఈ రగులుతున్న చితాగ్నిలో దూకి నా ప్రాణత్యాగం చేస్తాను. శత్రుఘ్నుడు తన విలాపాన్ని కొనసాగిస్తూ, నేను ఇక ఏమాత్రం ఈ అయోధ్య నగరంలోకి ప్రవేశించను. నా అన్న రాముడిలాగే నేను కూడా ఇప్పుడే తపోవనాలకి వెళ్ళిపోతానని పలికాడు. అక్కడ ఉన్న రాజపరివారం, సేవకులు అందరూ ఆ ఇద్దరు సోదరులు దీనమైన విలాపాలను విని వారికి సంభవించిన ఈ ఘోరమైన ఆపదను కళ్ళారా చూసి మునిపటి కంటే మరింతగా విలపించారు. తీవ్రమైన దుఃఖం వల్ల, ఏడ్చి ఏడ్చి అలిసిపోవడం వల్ల ఆ భరత శత్రుఘ్నులిద్దరూ పూర్తిగా వికల మనస్కులయ్యారు. పరస్పరం కొట్టుకుంటూ కొమ్మలు విరిగిపోయి రక్తం ఓడుతూ నేలపై పడి దొర్లే 2 పెద్ద వృషభాల్లా ఆ ఇద్దరు రాజకుమారులు ఆ శ్మశాన ధూళిలో పడి పొర్లాడసాగారు. ఆ సమయంలో వారి తండ్రికి అత్యంత ప్రియమైన పురోహితుడు, పరమ జ్ఞాని,
ధీశాలి అయిన వశిష్ఠ మహర్షి వారి వద్దకు వచ్చారు. కులగురువు వశిష్ఠ మహర్షి నేలపై పడి ఉన్న భరతుడిని చేతితో పట్టి పైకి లేపి ఇలా పలికారు: ఓ విభూ భరత, మీ తండ్రి గారు స్వర్గస్థులై అప్పుడే 13 రోజులు దాటిపోతున్నాయి. కాలిని చిత్తి నుండి మిగిలిన అస్థికలను సేకరించే ఈ పవిత్ర సమయంలో నువ్వు ఇంకా దుఃఖిస్తూ కాలయాపన చేయడం తగదు. ఈ లోకంలో పుట్టిన ప్రతి ప్రాణికి 3 జంటల ద్వంద్వాలు సమానంగా తప్పించుకోలేనంతగా వర్తిస్తాయి. ఆ 3 ద్వంద్వాలు ఏమిటంటే ఆకలి, దప్పిక శరీరానికి సంబంధించినవి, దుఃఖం, భ్రమ మనస్సుకు సంబంధించినవి, పుట్టుక, చావు జీవుడికి సంబంధించినవి. ఎవ్వరూ మార్చలేని ఈ ప్రకృతి నియమాల పట్ల నీలాంటి జ్ఞాని ఇలా వికలమవ్వడం ధర్మం కాదని వశిష్ఠుడు భరతుడికి సర్ది చెప్పాడు. మరోవైపు తత్వజ్ఞుడైన సుమంత్రుడు కూడా నేలపై పడి ఉన్న శత్రుఘ్నుడిని పైకి లేపి ఓదార్చి సమస్త ప్రాణుల పుట్టుక గిట్టుకుల వెనక ఉన్న సృష్టి రహస్యాలను, కాలగమనాన్ని వివరించి ఆయనను ప్రశాంతపరిచాడు. గురువు, మంత్రి మాటలతో తేరుకుని నేలపై నుండి పైకి లేచిన పురుష శ్రేష్ఠులు, కీర్తిమంతులైన భరత శత్రుఘ్నులు ఇద్దరూ ఎలా కనిపిస్తున్నారంటే ఎండకు ఎండి, వానకు నాని రంగులు వెలిసిపోయి నేలపై పడి ఉన్న 2 పెద్ద ఇంద్రధ్వజ స్తంభాలు మళ్లీ నిలబెడితే ఎలా ఉంటాయో అలా దీనంగా కనిపిస్తున్నారు. వారు తమ కన్నీళ్లను తుడుచుకుంటూ ఏడ్చి ఏడ్చి ఎర్రబడిన కళ్లతో ఎంతో దీనంగా మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్న మంత్రులు ఆ రాజకుమారులను ఊరడించి 13వ రోజు అస్థి సంచయనం తర్వాత చేయాల్సిన మిగిలిన శాస్త్రోక్త కర్మలను త్వరగా పూర్తి చేయాల్సిందిగా కోరారు. తండ్రి చర్మ సంస్కారాలన్నీ ముగిశాక రాముడిని వెతుక్కుంటూ అరణ్యయాత్రకు వెళ్లాలని నిశ్చయించుకుని తీవ్రమైన శోకంలో మునిగి ఉన్న భరతుడితో లక్ష్మణుడికి తమ్ముడైన శత్రుఘ్నుడు సమయం చూసి ఈ క్రింద విధంగా పలికాడు: అన్నా, కేవలం మనకే కాదు, ఈ లోకంలో దుఃఖంలో ఉన్న సమస్త ప్రాణులకు ఏ ఒక్కడో ఆశ్రయము, రక్షకుడో, అపారమైన మనోబలం, సద్గుణాలు కలిగిన ఆ పరమ పవిత్రుడైన రాముడిని ఒక సాధారణ స్త్రీ కేవలం తన స్వార్థం కోసం అడవులు పాలు చేసింది కదా. అంతటి మహాబలవంతుడు, పరాక్రమశాలి అయిన అన్న లక్ష్మణుడు రాముడి పక్కనే ఉన్నాడు కదా. మరి రాముడికి అంతటి అన్యాయం జరుగుతుంటే ఆయనెందుకు ఊరుకున్నాడు? అవసరమైతే ఆ ముసలి తండ్రిని బంధించైన రాముడిని ఆ ఘోరమైన అరణ్యవాసం నుండి ఎందుకు రక్షించలేకపోయాడు? లక్ష్మణుడి బాహుబలం ఏమైపోయింది? రాముడు అడవికి వెళ్లడం, తండ్రి మరణించడం అనే అఘాతాల నుండి శత్రుఘ్నుడు ఇంకా పూర్తిగా తేరుకోలేదు. ఆయన మనసులో ఒకటే ప్రశ్న తొలిచేస్తోంది: రాముడు పరమశాంతుడు కాబట్టి తండ్రి మాట విని అడవికి వెళ్ళిపోయాడు. కానీ లక్ష్మణుడు మహాకోపిష్టి, పరాక్రమశాలి కదా. మరి కైకేయి ఆ దారుణమైన వరాలు కోరినప్పుడు లక్ష్మణుడు ఎందుకు అడ్డుపడలేదు? తండ్రి తప్పుదారిలో నడుస్తున్నప్పుడు ఆయన్ను నిలదీసి అవసరమైతే చెరసాల్లో వేసైన రాముడికి పట్టాభిషేకం ఎందుకు చేయలేదని భరతుడి ముందు తన ఆవేదనని వెళ్ళగక్కాడు. నిజానికి అయోధ్యలో రాముడే లక్ష్మణుడిని శాంతింపజేశాడనే విషయం అప్పుడు అక్కడ లేని శత్రుఘ్నుడికి తెలియదు. లక్ష్మణుడిని ప్రశ్నించిన శత్రుఘ్నుడు తన కోపాన్ని దశరథుడి వైపు తిప్పుతూ ఇలా అన్నాడు: అన్నా, ఒక స్త్రీ వలలో చిక్కుకుని వివేకాన్ని కోల్పోయి నీతి అనీతులను విస్మరించి అధర్మ మార్గంలో పయనించిన ఆ దశరథ మహారాజును లక్ష్మణుడు ముందే గ్రహించి ఆరంభంలోనే నిగ్రహించి ఉండాల్సింది. లక్ష్మణుడి తమ్ముడైన శత్రుఘ్నుడు భరతుడితో ఈ విధంగా ఆవేశంగా మాట్లాడుతుండగానే సరిగ్గా అదే సమయంలో తూర్పు ద్వారం వద్ద ఆ గూనిది పాపాత్మురాలైన మంధర ప్రత్యక్షమైంది. ఆమె ఒళ్లంతా విలువైన నవరత్నాల ఆభరణాలతో మునిగిపోయింది. శరీరాన శ్రేష్టమైన మంచి గంధాన్ని పూసుకుని ఎంతో గర్వంగా రాజవస్త్రాలను ధరించి రకరకాల వింత వింత నగలతో అలంకరించుకుని అక్కడ తిరుగుతోంది. ఆ మందర నడుముకు ధరించిన చిత్ర విచిత్రమైన మొలనూళ్లు, ఒంటిపై ఉన్న రకరకాల హారాలు వల్ల ఆమె ఎలా కనిపిస్తోందంటే ఒళ్లంతా రంగురంగుల తాళ్లతో గట్టిగా కట్టేసిన ఒక వికృతమైన ఆడ కోతిలా ఉంది. అయోధ్యకు పట్టిన ఈ సర్వనాశనానికి, ఘోర పాపానికి ముమ్మాటికి కారణం ఆ మందరే అని అక్కడ సింహద్వారం వద్ద కాపలా ఉన్న ద్వారపాలకుడు గుర్తించాడు. వెంటనే అతనికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఏమాత్రం దయ, దాక్షిణ్యం లేకుండా ఆ గూనిదాన్ని గట్టిగా పట్టుకుని లాక్కుంటూ వచ్చి శత్రుఘ్నుడి ముందు పడేశాడు. ఆ ద్వారపాలకుడు శత్రుఘ్నుడితో ఇలా అన్నాడు: రాజకుమార,
ఏ పాపాత్మురాలి వల్ల మీ అన్న రాముడు అడవులు పాలయ్యాడు, ఏ దుర్మార్గురాలి వల్ల నీ తండ్రి ప్రాణాలు కోల్పోయారో ఆ పరమ క్రూరమైన దుర్మార్గపు పాపాత్మురాలు ఇదో ఇక్కడే ఉంది. దీనికి ఎలాంటి శిక్ష వేయాలో మీ ఇష్టం వచ్చినట్లు చేయండి ప్రభు. వాల్మీకి మహర్షి ఇక్కడ మందర్ను రజ్జుబద్ధ వానరీవ, తాడుతో కట్టేసిన కోతి అని వర్ణించడం విశేషం. ఆమె ఒంటి నిండా నగలు వేసుకుని మెరిసిపోతుంటే చూసేవాళ్లకు మాత్రం అది తాళ్లతో కట్టేసిన కోతిలా వికృతంగా కనిపిస్తోంది. ద్వారపాలకుడి పాత్ర. రామాయణంలో ఈ చిన్న పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. భరత శత్రుఘ్నులు రాజులు కాబట్టి అంతఃపుర స్త్రీలపై నేరుగా చేయి వేయడానికి సంకోచించవచ్చు. కానీ సామాన్య ప్రజలు, సేవకులు ఈ కైకేయి మందర్లపై ఎంతటి పగతో ఉన్నారో ఈ ద్వారపాలకుడి చర్య చూపిస్తుంది. నా ప్రాణం పోయినా పర్లేదు, ఈ దుర్మార్గాలను వదలను అన్నట్లు ఆమె జుట్టు పట్టుకుని లాక్కొచ్చి శత్రుఘ్నుడి ముందు పడేశాడు. ఆ మాటలు వినగానే శత్రుఘ్నుడి కోపం కట్టలు తెంచుకుంది. తీవ్రమైన దుఃఖంతో ఉన్నవాడు, దృఢమైన నిశ్చయం గలవాడు అయిన శత్రుఘ్నుడు ద్వారపాలకుడు చెప్పిన మాటలు విని అక్కడే ఉన్న అంతఃపుర సేవకులందరితోటి ఇలా అన్నాడు: ఎవతి వల్ల నా తండ్రికి, నా అన్నలకు ఇంతటి తీవ్రమైన దుఃఖం కలిగిందో, పరమ క్రూరమైన పనులు చేసిన ఆ మందర తాను చేసిన పాపకర్మకు తగిన ఫలితాన్ని ఇప్పుడే అనుభవిస్తుంది గాక. శత్రుఘ్నుడు ఆ విధంగా పలికి వెంటనే తన చెలికత్తెల మధ్యలో ఉన్న ఆ గూనుదైన మందర్ను ఎంతో బలంగా పట్టుకున్నాడు. శత్రుఘ్నుడు తనను గట్టిగా పట్టుకోగానే భయంతో ఆ మందర గట్టిగా ఏడుస్తూ ఆ అంతఃపుర భవనమంతా ప్రతిధ్వనించేలా పెద్దగా అరిచింది. శత్రుఘ్నుడు అంతటి కోపంతో ఉండడం చూసి మందర చెలికెత్తలైన దాసీలందరూ తీవ్రమైన భయంతో, ఆందోళనతో నలదిక్కులు పరిగెత్తారు. వారంతా గుంపులు గుంపులుగా చేరి తమలో తామిలా అనుకున్నారు: ఈ శత్రుఘ్నుడు ఉన్న కోపాన్ని చూస్తుంటే ఈమెతో పాటు మనల్ని ఎవరిని వదలకుండా అందరినీ పూర్తిగా అంతం చేసేలా ఉన్నాడు. దయాహృదయం గలది, ధాతృత్వం ఉన్నది, ధర్మం తెలిసినది మరియు కీర్తిమంతురాలైన కౌసల్యాదేవిని మనం శరణు వేడుకుందాం. ఆ తల్లి మాత్రమే ఇప్పుడు మనల్ని రక్షించగల ఏకైక దిక్కు. శత్రువులనిచే ఆ శత్రుఘ్నుడు కోపంతో ఎర్రబడిన కళ్ళతో గట్టిగా అరుస్తున్న ఆ మందరును ఏమాత్రం దయ లేకుండా అంతఃపుర నేలపై ఈడ్చుకుంటూ వెళ్ళాడు. ఆయన అలా ఈడ్చుకుంటూ వెళ్తున్నప్పుడు మందర ఒంటిపై ఉన్న రకరకాల బంగారు నగలు, ముత్యాల హారాలు తెగిపోయి అంతఃపుర నేలపై నలదిక్కులా చెల్లాచెదురుగా పడిపోయాయి. విలువైన ఆభరణాలు నేలపై అలా మెరుస్తూ పడి ఉండడం వలన ఆ రాజభవన నేల శరదృతువులో నక్షత్రాలతో ప్రకాశించే ఆకాశంలా కనిపించింది. మహాబలవంతుడు, పురుషశ్రేష్ఠుడైన శత్రుఘ్నుడు తీవ్రమైన ఆగ్రహంతో మందర్ను పట్టుకుని అక్కడే ఉన్న కైకేయిని కూడా గట్టిగా గద్దిస్తూ ఎంతో కఠినమైన మాటలతో నిందించాడు. శత్రుఘ్నుడి ఆ కఠినమైన మాటలకు కైకేయి తీవ్రమైన దుఃఖానికి, భయానికి లోనైంది. శత్రుఘ్నుడు తనను ఎక్కడ దండిస్తాడో అనే భయంతో ఆమె వెంటనే తన కొడుకైన భరతుడి వెనక దాక్కుని శరణు వేడింది. కైకేయి మరియు మందర్ల భయాన్ని గమనించిన భరతుడు తీవ్ర కోపంతో ఉన్న శత్రుఘ్నుడిని చూసి ఇలా అన్నాడు: తమ్ముడా, ఈ లోకంలో ఏ ప్రాణి అయినా సరే స్త్రీలను చంపకూడదు. స్త్రీవధ శాస్త్రాల ప్రకారం అధర్మం. కాబట్టి ఈమెను వదిలిపెట్టు, క్షమించు. నిజానికి సమస్త అనర్థాలకు కారణమైన దుర్మార్గురాలైన మా తల్లి కైకేయిని నేనే నా చేతులతో ఇప్పుడే చంపేవాణ్ణి. కానీ నేను కన్న తల్లిని చంపిన పాపాత్ముడని తెలిస్తే ధర్మాత్ముడైన మన అన్న రాముడు నన్ను అసహించుకుంటాడు, నాపై తీవ్రంగా కోపగిస్తాడు. ఆ భయంతోనే నేను ఆగాను. ఇక ఈ గూనిదైన మందర విషయానికి వస్తే, నువ్వు దీనిని చంపిన సంగతి ఒకవేళ రాముడికి తెలిస్తే ఆ ధర్మాత్ముడు నిన్ను, నన్ను ఇద్దరినీ పూర్తిగా విస్మరిస్తాడు. మన ఇద్దరితోనూ ఆయన జీవితంలో మళ్ళీ ఎప్పటికీ మాట్లాడు. ఇది ఖచ్చితంగా నిజం అన్న భరతుడి మాటలు వినగానే లక్ష్మణుడి తమ్ముడైన శత్రుఘ్నుడు తన కోపాన్ని అణుచుకుని ఆ మందర్ను వదిలిపెట్టాడు. శత్రుఘ్నుడి పట్టు నుండి విడబడిన మందర తీవ్రమైన నొప్పితో, దుఃఖంతో రొప్పుతూ కైకేయి పాదాలపై పడి దీనంగా ఏడవడం ప్రారంభించింది. శత్రుఘ్నుడు ఇటు అటు విసిరి కొట్టడం వల్ల స్పృహ తప్పినట్లు అయిపోయి క్రౌంచపక్షి వలలో చిక్కుకుంటే ఎంత దీనంగా చూస్తుందో అలా చూస్తున్న మందర్ను భరతుడి తల్లి అయిన కైకేయి దగ్గరకు తీసి నెమ్మదిగా ఓదార్చింది. ఆ విధంగా శత్రుఘ్నుడి కోపం నుండి తప్పించుకున్న మందర వలలో చిక్కుకున్న క్రౌంచపక్షిలా వణికిపోతూ కైకేయి పాదాల చెంత చేరింది. కైకేయి మందర్ల తాత్కాలిక అహంకారం ఈ దెబ్బతో పూర్తిగా మట్టి కరిచింది. వాల్మీకి రామాయణాన్ని శ్లోకం శ్లోకం అనువదించుకుంటూ వెళ్లడం వల్లే ఒక సామాన్య ద్వారపాలకుడి ఆవేదన
మందర్ని ఈడ్చుకెళ్తుంటే నేలపై నక్షత్రాల్లా రాలిన నగలు, రాముడికి కోపం వస్తుందనే భయంతో కన్న తల్లిని కూడా చంపకుండా ఆగిన భరతుడి ధర్మనిష్ట లాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన సత్యాలు మనకు స్పష్టంగా అర్థమవుతున్నాయి. అయితే కథ ఇక్కడితో ఆగలేదు. రాజధాని అయోధ్యలో ఇప్పుడు ఒక అనూహ్యమైన మలుపు రాబోతోంది. తండ్రి మరణించి 14 రోజులు గడిచాయి. రాజ్యాసనం ఒక్కరోజు కూడా ఖాళీగా ఉండకూడదు. అందుకే కులగురువు వశిష్ఠ మహర్షి, మంత్రులు, సభాసదులు అంతా కలిసి భరతుడి వద్దకు వచ్చి ఒకే మాట చెప్తారు: భరత, తక్షణమే అయోధ్యకు రాజుగా పట్టాభిషేకం చేసుకో. కన్న తల్లి కైకేయి ఏ సామ్రాజ్యం కోసమైతే అంతటి దారుణానికి ఒడిగట్టిందో ఆ రాజ్యాధికారం ఇప్పుడు భరతుడి ముంగిటకు వచ్చింది. మరి భరతుడు ఆ కిరీటాన్ని స్వీకరించాడా, లేక ఆ సభ ముందే దాన్ని తిరస్కరించి అన్నని వెతకడానికి అడవికి బయలుదేరాడా? వాల్మీకి రామాయణం అయోధ్యకాండలోని 79వ సర్గలో జరగబోయే అద్భుతమైన ఘట్టాన్ని మనం తదుపరి ఎపిసోడ్లో ఏ ఒక్క శ్లోకాన్ని విస్మరించకుండా తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.